రూపకల్పనకు మొత్తానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి పోర్టల్ని తీసుకురాబోతున్నారు. ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో గతంలో ధరణి రూపంలో చాలా అవకతవకలు జరిగాయి. చాలామంది భూములు కోల్పోయారు. మళ్ళీ వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, ఆ ప్లేస్లో భూమాతను తీసుకొస్తామన్నారు. ఇప్పుడు భూ భారతిని తీసుకొచ్చారు. సరే పేరు ఏదేమైనా కానీ సో ఒక కొత్త బిల్లును మాత్రం తీసుకురావడం జరిగింది. దిలీప్ రెడ్డి గారు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ దిలీప్ రెడ్డి గారు. నమస్కారం. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్ మెంబర్స్ అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా అన్నాడు తన అధికారంలోకి వస్తే అని. ధరణిని బంగాళాఖాతంలో కలుపుడు కాదు కానీ హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయని చెప్పిండు. ఈరోజు ఏ సముద్రంలో కలిపిండో చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ధరణిని కొన్ని మాడ్యూల్స్ మాడిఫై చేసి ఈరోజు తనేదో కొత్త సృష్టించినట్టు అన్ని చేసినట్టు తను కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన వాటికే ఏదో ఒక పెయింట్ వేసి కొద్ది మెరుగులు చేసి చాలా వరకు భూములు పోవడానికి నష్టపోవడానికి అనుభవంలో ఉన్న వాళ్ళ భూములు లాస్ కావడానికి కారణం వీఆర్ఏ వ్యవస్థలు తీసేయడం. మళ్ళీ పాత రికార్డులలో ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ రికార్డుల మీదనే పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయి. సో మధ్యలో అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో, లేదంటే పేపర్ మీద రాసుకున్న వాళ్ళు ఉన్నారో, సాదా బైనామాలు ఉన్నారు, ఇవన్నీ కూడా పోయినాయి. పాత ఒరిజినల్ వాళ్ళ పేరు మీదనే భూములు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ పాత వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఎవరి భూములు వాళ్ళకు భద్రంగా ఉంటాయి అన్నదే కదా ప్రభుత్వం చెప్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో ఏమైనా కొత్త పరిపాలన, లేకపోతే రాష్ట్రంలో కూడా 40 సంవత్సరాలకు పైగా పరిపాలన చేసినటువంటి వాట వాస్తవం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారెవరూ చేయనటువంటి ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం కేసీఆర్ గారు చేసిర్రు. ఈరోజు మన చేతి సెల్ ఫోన్ లో మన ల్యాండ్ ఎంత ఉన్నది, మన జాగా ఎంత ఉన్నది, ఎక్కడున్నాయి, దాని హద్దులు ఏంది అని చెప్పేసి చూసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది కేసీఆర్ గారు. ఈరోజు దరఖాస్తు లేదు, దత్రం లేదు, ఏం లేకుండా డైరెక్ట్ గా మన యొక్క రిజిస్ట్రేషన్ అయిపోతా ఉన్నది. ఈరోజు వీఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు మనకి ఏ విధంగా లంచాలు జరిగినాయి అని చెప్పి మనందరి గమనంలో ఉన్నటువంటి విషయం. ఈరోజు ధరణి అనేది బంగాళాఖాతంలో కలుపుతా అని అదే ధరణికి ఉన్నటువంటి కొన్ని మాడ్యూల్స్ ను మాడిఫై చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్లడం అంటే ఈరోజు వారు చెప్పకనే కేసీఆర్ గారు చేసింది మంచి పని, దాంట్లో కొన్ని మార్పులు మాత్రమే మేము చేసినామని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిరు. దానికి నిజంగా కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దాన్ని కొద్దిగా కొనసాగింపించాడు. ఈరోజు భూ సమస్యలు అనేటివి ఒకటి చెప్తా అండి. భూమి అంటే యుద్ధం. ఒక తల్లి చనుపాలు దాగిన అన్నాదమ్ముల మధ్యలో కూడా ఈరోజు గెట్టు పంచాయతీలు జరుగుతాయి అనేది ఈ తెలంగాణనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగేటువంటి వాస్తవం. ఈరోజు ఈ భూ సమస్యలు ఇప్పటి నుంచి ఉన్నాయండి. నిజాం కాసుల పహాని అప్పటి నుంచి ఉన్నాయి. 200 సంవత్సరాల పై నుంచి కూడా ఇవి ఉంటూనే ఉన్నాయి. మనకు ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్లలో చాలా డాక్యుమెంట్లు ఉర్దూలో ఉన్నాయి. వాటిని తర్జుమా చేసి అన్ని కష్టపడి క్రోడీకరించి కేసీఆర్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 100% ధరలో సమస్యలు లేవని నేను కాదు ఎవరు చెప్పలేము. ఎందుకంటే ఈ సమస్యలు ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు వీళ్ళు భూమాత భూభారతి కాదు ఇంకొక కొత్త పేరుతో వచ్చినా ఉంటాయి. కాకపోతే సమస్యలకు శాశ్వతంగా చూపించడానికి ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు చేసిన దాని వల్ల చాలా సమస్యలు పరిష్కారం అయినా మాత్రం వాస్తవం. మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే ప్రతి భూ సర్వే చేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా అన్నారు. వీరు ముందు ఆ సర్వే చేస్తారా లేదా ఒకటి చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించినప్పుడు ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసింది కదా, మరి కొత్త చేస్తారా వాళ్ళు? వాళ్ళపై నమ్మకం ఏముందో మన ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇంకొకటి ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు కొత్తగా ఒకరోజు ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండే, ఈ రోజు ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ 2007-8లో ప్రవేశపెట్టిర్రు. అప్పుడన్నా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఎఫిషియెంట్ గా అయింది. కాలంతో పాటు కొన్ని అనుభవాలతో పాటు కొన్ని మనం ఉంటే సర్దిద్దుకోవడం జరుగుతూ ఉంటది. ఈ రోజు వాళ్ళు మంచి గొప్ప చేస్తారంటే అభినందిస్తాం. కాకపోతే చాలా వాటికి వీళ్ళు నిర్వర్తించాలి. వెల్కమ్ బ్యాక్ టు యూ. ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్.